మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు నోరు అదుపులో పెట్టుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేశారు కాంగ్రెస్ నాయకులు. మంత్రి శ్రీధర్ బాబుపై అవాకులు చవాకులు పెళితే చూస్తూ ఊరుకోబోమన్నారు. కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేయగానే సరిపోదని హెచ్చరించారు. మీ జమానాలో అసలు ఆఫీసులకి రాలేదు మీ అగ్రనాయకులు. అదే మా హయాంలో ప్రజల కోసం ఎక్కువ సమయం పనిచేయడానికి ఎక్కువ టైం మా మంత్రులు ఆఫీసులు తెరిచి ఉంచుతున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇంకోసారి మంత్రి శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దారంటూ హెచ్చరికలు జారీ చేశారు బల్మురి లింగయ్య రాజ్ ఠాకూర్. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు విదేశాల్లో పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే కష్టపడుతుంటే మీ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ, కేటీఆర్ తెచ్చినాయి బిల్డప్లు ఎక్కువ. శ్రీధర్ బాబు గారు ఈరోజు చిత్తశుద్ధితోటి విదేశాల్లో తిరుగుతూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తుంటే కేటీఆర్ గారు ఏదో చెప్పిండని చెప్పి వాడు మాట్లాడమన్నాడని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా శ్రీధర్ బాబు గారి పైన తప్పుడు ఆరోపణలు చేసి అవాస్తవాల్ని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి లక్షలాది పెట్టుబడులని తీసుకురావడం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఇమేజ్ని డామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పుట్టమదుకు తెలిసిందే సెటిల్మెంట్లు, మర్డర్లు. ఆయనకు అసలు మంత్రి పేషి ఎట్లుంటుంది, పేషీలు ఎట్లా జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక మూర్ఖుడు పుట్టమధు. ఇవాళ ఆయన మీద గతంలో మనందరం చూసాం, ఎన్నో కేసులు ఉన్నాయి. ఇవాళ గతంలో వామనరావు లాంటి వ్యక్తులని డేలైట్లో మర్డర్ చేపించి సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న పుట్టమధు నువ్వా మాట్లాడేది ఇవాళ మా మంత్రి గురించి? బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో పుట్టమధు. ఇవాళ శ్రీధర్ బాబు గారు ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి పనిచేసి పేరు వస్తుందని ఒక మీకు ఆలోచనతో ఇవాళ ఒక నింద వేసే ప్రయత్నం చేశారు. 77 లక్షల రూపాయలు శ్రీధర్ బాబు గారి ఆఫీస్లో గలాటలు, కుట్రలు జరిగినాయి. అన్ని ఆఫీసులు 9 గంటల వరకు ఉంటాయి, ఇది 12 గంటల వరకు ఎందుకు ఉంటుంది అని అడిగిన. నేను మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అందరినీ రాష్ట్ర ప్రజలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎవరికి దొరకలే, స్వయంగా మీ మంత్రులు దొరకలే, మీ ఎమ్మెల్యేలకు దొరకలే. గేటుకి పోతే కూడా తరిమి పంపారు, హోమ్ మినిస్టర్తో సహా. ఇవాళ మాకు సంబంధించిన మంత్రులు అవకాశం ఉన్నప్పుడు, అవసరం కూడా అక్కడ ఉండి నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి ప్రతి చిన్న కార్యకర్తకు కూడా కలుస్తూ పనులు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ 9 కాదు, 12 కాదు, 1, 2 అయినా సరే పని చేసేటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకులుగా ఇవాళ ఆఫీస్ను నడిపిస్తూ గర్వంగా చెప్తా ఉన్నాం.